లక్ష్యం వైపు అడుగులు వేయాలే కానీ వయసుతో పని లేదు. ఆడ మగ అన్న భేదం అస్సలే అడ్డు రాదని నిరూపించింది ఆ యువతి. 9 ఏళ్ల వయసులో అన్నయ్య ఆట చూసి సరదాగా బ్యాట్ పట్టిన ఆ చిన్నారి నేడు దేశం గర్వించేలా భారత్ అండర్-19 జట్టులో స్థానం సంపాదించుకుంది. కఠోర శ్రమ పట్టుదలతో గల్లీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హైదరాబాద్ క్రీడాకారిణి ప్రతీక్ష సక్సెస్ స్టోరీ ఇది. అన్నయ్య క్రికెట్ ఆడడం చూసిన ఆ యువతి 9 ఏళ్ల వయసులోనే బ్యాట్ పట్టింది. మొదట్లో సరదాగా ఆడినా క్రమంగా రాణించి క్రికెట్నే కెరీర్గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. 3 ఏళ్లుగా నగరంలోని ఓ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటూ మెళకువలు నేర్చుకుంది. క్రమంగా రాణిస్తూ ఇటీవల మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్లో జమ్మూ కాశ్మీర్పై మంచి ఇన్నింగ్స్ చేసింది. అది సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. దేశవాళీ క్రికెట్లోనూ నిలకడగా రాణించడంతో శ్రీలంక పర్యటన మహిళల అండర్-19 వన్డే జట్టులో ఈ హైదరాబాదీ అమ్మాయికి స్థానం దక్కింది. హైదరాబాద్కు చెందిన ఈమె ప్రతీక్ష. తల్లిదండ్రులు షణ్ముఖప్రియ, వెంకటేష్. చిన్ననాటి నుంచే క్రికెట్పై మక్కువ పెంచుకుంది. అది గుర్తించిన తల్లిదండ్రులు ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. మారేడుపల్లిలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి వరకు చదివిన ప్రతీక్ష తిరుమలగిరిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం ఈస్ట్ మారేడుపల్లిలోని సెయింట్ జాన్ కళాశాలలో ఇంటర్ 2వ ఏడాది చదువుతోంది. చదువు కొనసాగిస్తూనే క్రికెట్లోనూ రాణిస్తూ రెండింటికి సమప్రాధాన్యమిస్తోంది. నేడు భారత మహిళల జట్టుకు ఎంపికైంది. భారత జట్టుకు ఎంపికైన విషయం తెలియగానే ప్రతీక్ష ఆనందానికి అవధులు లేవు. ఈ సక్సెస్ ఆమెకు అంత సులువుగా ఏం రాలేదు. అందుకోసం కఠోర శ్రమ చేసింది. రోజూ 6 గంటల పాటు మైదానంలో ప్రాక్టీస్ చేసేది. కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామంతో ఫిట్నెస్ కాపాడుకుంది. శ్రీలంక పర్యటనలో దేశానికి పేరు తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో ప్రపంచ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యమంటోంది ప్రతీక్ష. I never thought of giving up. I always thought of believing in yourself and putting hard work every day. I do fitness in the morning and then I go for practice. My brother will also help me in cricket. Then evening I'll come to Mirali Academy and I'll practice more. Fitness lo I do running, gym, everything. Mainly running, because you always keep running on the field. So running is very important. India series is starting from 30th June. 3 matches series, 30th June, 3rd July and 6th July. So I am preparing well. I'm focusing on my skills and my fitness and also my diet and recovery. I am practicing every day. I'm also working mentally so that I'll become mentally strong and mentally tough to face them and play well against them. Because I'm playing at the highest level, I will give my 100% effort. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, నిరంతర సాధనతోనే తాను ఈ స్థాయికి చేరానని అంటోంది ప్రతీక్ష. శ్రీలంకతో మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతోంది. I play for the under-19 category. I'm very excited to play for India and represent India. I got called last week to play for India under-19 against Sri Lanka in ODI series. I've been playing cricket from a long time and only hard work and determination can help you further. I'm very excited. My dad, he comes with me everywhere to coaching and matches. My parents also support me a lot. My mother, grandmother, everyone. My parents were very happy. They were proud of me to come and represent India. I will make them more proud by performing well. And they want me to do better and play well and represent the country. I want to play against different countries and learn from them and play against them. Girls cricket has improved a lot since many years. We are getting many opportunities to play matches and tournaments now. I feel every girl should come into sports, let it be cricket or any other sports. కుమార్తె జాతీయ జట్టుకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతీక్ష తండ్రి వెంకటేష్. ప్రతీక్ష ఎదుగుదల నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోచ్ మీర్ వసీం అలీ.
Happy to announce like she's been selected for India under-19 category. Since the age of 10, she's practicing cricket and she's more confident and very aggressive in sports actually. And some 3 years before we joined here Mirali Academy and giving more guidance while practice, which was very helpful in her training. ప్రతీక్ష ఇక్కడ వచ్చి 3.5 years అవుతుంది మా దగ్గర. ఇప్పుడు కూడా వచ్చి చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ అండర్-19 ఇండియా ఆడితే వచ్చి నాకు చాలా మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ అయింది మా అకాడమీకి, స్టూడెంట్స్కి అంత ఒక మోటివేషన్ లేక. ప్రతీక్ష ఇక్కడ 3 o'clock వస్తుంది ప్రాక్టీస్కి, వచ్చి ఈవినింగ్స్ 8 o'clock వరకు చేస్తూనే ఉంటుంది మంచి ప్రాక్టీస్. స్పెషాలిటీ ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా వస్తే ఉట్టి క్రికెట్ గురించి మాట్లాడుతుంది, వేరే గురించి ఏం లేదు. ఇక్కడ వస్తే ఆమె వచ్చి బౌలింగ్ బ్యాటింగ్ ఏమైనా 100% చేస్తూనే ఉంటుంది. ఇంకా నేను ఏం చెప్తూనే ఉంటా దానికి ఫాలో చేస్తూనే ఉంటుంది. మీరు ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్లీ మీరు కూడా డెస్టినీ అడుగుతారు, అది 100% వస్తుంది మీకు కూడా. బ్యాట్స్మెన్ అండ్ లెగ్ స్పిన్నర్. జూన్ 30 నుంచి ప్రారంభంగానున్న శ్రీలంక సిరీస్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి భారత్ను గెలిపించడమే ప్రస్తుత లక్ష్యమంటోంది ప్రతీక్ష. ఈ పర్యటనలో ఆమె శతకాలతో చెలరేగి సీనియర్ జట్టులోనూ స్థానం సంపాదించాలని మనమూ ఆశిద్దాం.